హరిహర వీరమల్లు రకరకాలుగా ఉంది మాస్టారు. మామూలు సినిమాలకే మనం మొదటి రోజు వెళ్ళిపోతాం. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మినిమం ప్రీమియర్ షోకి వెళ్లాల్సిందే అని చెప్పి చాలా కష్టపడి ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళాను. థియేటర్ దగ్గర వాతావరణం చూస్తే ఇదేదో పవర్ స్టార్ కెరీర్లోనే మోస్ట్ ఎక్సైటింగ్ సినిమా అన్నట్టుగా హడావిడి చేశారు ఫ్యాన్స్ అందరూ. నేను కూడా ఆ సంబరాలు సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళి నా సీట్లో కూర్చున్నా. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా మీద ఏదో చిన్న పాజిటివ్ ఫీలింగ్. రిలీజ్కు ముందు ఏమాత్రం ఆశలు లేకపోవడం వల్లేమో కానీ అనుకున్నంత బ్యాడ్ సినిమా అయితే కాదు అనిపించింది. కానీ ఒకటి, ఇంతవరకు చాలా పార్ట్ కృషి గారు తీసిందే ఎక్కువ ఉంది అన్న విషయం గమనించగలరు. ఇంటర్వెల్ అయ్యేసరికి పర్లేదే, పార్ట్లుగా చూస్తే ఇది కూడా కొంచెం బాగానే ఉంది కదా అన్న ఫీలింగ్. మిగతా సినిమా కూడా ఈ రేంజ్లో ఉంటే చాలు, రత్నం గారు హిట్ కొట్టేస్తారు అనుకుని సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశా. సంజయ్ సాహు జ్యోతికృష్ణని తక్కువ అంచనా వేసిన క్షణం అదే. జ్యోతికృష్ణ ఆడియన్స్కి తన కెపాసిటీ ఏంటో చూపించిన క్షణం కూడా అదే. ఏం చెప్తామండి ఆ సెకండ్ హాఫ్ గురించి? ఆదిపురుషుకు కాంపిటీషన్ ఇచ్చే విఎఫ్ఎక్స్, లిప్సింక్ లేని డైలాగ్స్, సరిగ్గా రాయని స్టోరీ, బీజిఎంతో ఏదో లేపుదామని ట్రై చేసిన కీరవాణి గారు. సరే, సెకండ్ హాఫ్లో స్టోరీ మార్చి ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు. అది మంచి పాయింటే, కానీ ఆ మంచి పాయింట్ని మంచిగా కాకపోయినా యావరేజ్గా అయినా తీయాలి కదా. జ్యోతికృష్ణ గారు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అతిశయోక్తి కాదు కానీ సెకండ్ హాఫ్లో బీజిఎం తప్పిస్తే ఇది బాగుంది అని చెప్పడానికి ఒకటంటే ఒక్క విషయం కూడా కనపడలేదు. ఏదైనా సీన్ బాగాలేదు అనిపిస్తే సర్లే నెక్స్ట్ సీన్ బాగుంటే చాలు సినిమా లేస్తుంది అని అనుకోవడం, ఆ నెక్స్ట్ సీన్ ఏమో ఇంకా ఘోరంగా ఉండటం, ఒక స్టేజ్ వచ్చేసరికి అదొక ప్యాటర్న్ అయిపోయిందనమాట. ఇంకంతా అయిపోయాక సర్లే ఎన్నెన్నో అనుకుంటామని బాలకృష్ణ గారి డైలాగ్ గుర్తు చేసుకుంటూ బయటకు వచ్చేసా. లాస్ట్కి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ సినిమాకి నిజంగానే 300 crores అయిందంటావా రాధిక?